సంబంధించి కేటీఆర్ గారు కానీ లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో బీఆర్ఎస్ నేతలు సో వాళ్ళు బయటపడేటువంటి అవకాశం ఉందంటారా? సార్ మళ్ళొకసారి చెప్తున్నా, నేను బయటపడే అవకాశం ఏంటి సార్? ఇప్పుడు ఆరోపణలు చేసి విచారణకు పిలిచిండ్రు కదా, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు, వాళ్ళు ఉద్దండులు. బీఆర్ఎస్ క్యాడర్ లో ఏమైనా ఆందోళన వ్యక్తం అవుతుందా? కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేయగలుగుతుంది మీ అధిష్టానాన్ని? కేటీఆర్ గారేమో బొత్స శ్రీనివాసరావు ఇట్లా అంటున్నాడు. ఏం చెప్తున్నా తెలుసా? ఫస్ట్ నేను ఒక మాట వినండి. భయపడేటోళ్ళం అయితే మేము పోకనే పోదుం విచారణకి, మేము రామని మళ్ళీ కోర్టుకు పోదుము. ఎన్నిసార్లు పిలిచినా, ఇంకా 10 సార్లు పిలిచినా విచారణకు వస్తామంటున్నాం. అల్టిమేట్ గా పీపుల్ ఆర్ ద సుప్రీం. మేము ఎవ్వరికి భయపడేది లేదు, బాధపడేది లేదు. మళ్ళొకసారి 99 వేదికగా చెప్పేది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఎలిగేషన్స్ కి భయపడతలేదు. ప్రజాక్షేత్రంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. రేపటి వార్షిక ఎన్నికలలో, రేపటి మున్సిపల్ ఎన్నికలలో, రాబోయే వార్షిక ఎన్నికలలో ప్రజలు వీళ్ళు చేస్తున్నటువంటి అరాచక పాలన పట్ల ఖచ్చితంగా తీర్పునిస్తారు. రైట్ రైట్. రామ్మోహన్ రావు గారు, వన్ వర్డ్ కంక్లూజన్ ప్లీజ్. ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగమైనా ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీ శాశ్వతం కాదు. ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో వెంటనే విచారణ